హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం రాజ్ తరుణ్ లీడ్ రోల్ యాక్ట్ చేసిన పురుషోత్తముడు మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. స్ట్రీమింగ్ ఆన్ ఆహా. మూవీ చూసాక ఏమనిపించిందంటే, ఒక శ్రీమంతుడు, ఒక పిల్ల జమీందార్, ఒక పిచ్చగాడు, మహర్షి కలిపి మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. మూవీ నేను స్టార్టింగ్ చూసి అల్లరి నరేష్ గారు స్పూఫ్ చేస్తారు కదా, అలానే మహర్షి మూవీని స్పూఫ్ చేస్తున్నారేమో అనుకున్నా. బట్ లేదండి, రియల్ ఎలివేషన్సే ఇచ్చారు హీరోకి. అప్పుడు అర్థమైంది, ఓకే ఓకే, ఇది ఒక కమర్షియల్ టెంప్లెట్ ఉన్న హీరో మూవీ అని. స్టోరీ ఏంటంటే, హీరో వాళ్ళ ఫాదర్ తర్వాత తన కంపెనీకి సీఈఓ అవ్వాలంటే వాళ్ళ తాత రూల్స్ ప్రకారం ఒక 100 డేస్ నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి. అది ఎవరికీ తెలియకుండా. ఇందుకే మన హీరో ఈ 100 డేస్ ఛాలెంజ్ విన్ అయ్యాడా లేదా, కంపెనీకి సీఈఓ అయ్యాడా లేదా తెలియాలంటే మూవీ చూడండి. నాకు తెలిసి మీరు ఆల్రెడీ ఊహించిందే అవుతుంది. సో పెద్దగా ట్విస్ట్లు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఐఎమ్ సారీ, రాజ్ తరుణ్ గారు ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్‌లో అలా కార్ దిగి నడుచుకుంటూ వస్తుంటే, నేను స్పూఫ్ కింద ఎక్స్‌పెక్ట్ చేసి ఆహ్, ఏమైనా కామెడీ బ్యాక్‌గ్రౌండో సంథింగ్ అలా మ్యూజిక్ వేస్తారని అనుకున్నాను. బట్ లేదండి, అలా ఇవ్వలేదు. చెప్పాను కదా, స్టార్టింగ్ స్పూఫ్‌లా తీస్తున్నారేమో అనుకున్నా. బట్ ఐయామ్ డిసప్పాయింటెడ్. అంటే రాజ్ తరుణ్ గారికి ఆ రిచ్ కిడ్ సెట్ కాలేదు అనిపించింది. లైక్ ఫారెన్‌లో పెరిగినట్టు అస్సలు కనిపించలేదు. తను డైలాగ్స్ డెలివరీ చేసేటప్పుడు కూడా ఆ ఉయ్యాల జంపాల స్లాంగే వచ్చింది. సో అందుకు నేను అతన్ని ఆ క్యారెక్టర్‌లో కనెక్ట్ అవ్వలేకపోయాను అనిపించింది. అండ్ రమ్యకృష్ణ గారికి ఆ రోల్ అవసరం లేదని అనిపించిందండి. ఆమె గుడ్ యాక్టర్. అంత ఇంపార్టెంట్ రోల్ అయితే కాదు అది. ప్రకాష్ రాజ్ గారు లాస్ట్ 5 మినిట్స్‌లో వస్తారు. ఆయన రోల్ ఓకే. లాస్ట్ 5 మినిట్సే కాబట్టి ఆ కీ రోల్ ఆ విధంగా ఓకే అనిపించింది. అండ్ రాజ్ తరుణ్ గారు ఎందుకో ఇంట్రెస్ట్ లేకుండా యాక్ట్ చేసినట్టు అనిపించిందండి. ఆయనేమి బ్యాడ్ యాక్టర్ కాదు. గుడ్ యాక్టర్. మనం చాలా మూవీస్ చూసాం. ఈస్ ఎ గుడ్ యాక్టర్. బట్ ఎందుకో నాకు ఈ మూవీ వరకైతే అలా అనిపించింది. ఇంకా మూవీలో కామెడీ ఏమీ అంత అద్భుతంగా లేదు. కొంచెం మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి కామెడీ ఉంది. ఓన్లీ ఆ ప్రవీణ్ గారు ఉన్న సీన్స్‌లో కొన్ని కామెడీ సీన్స్ ఓకే అనిపించింది. లొకేషన్స్ బాగున్నాయండి. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సాంగ్స్ అయితే అంత ఇంపాక్ట్‌గా అనిపించింది. అండ్ క్లైమాక్స్‌లో హాస్పిటల్‌లో ఒక సీన్ ఉంటుందండి. స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తారు. వాళ్ళని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్‌లాగా కనిపించరు. అండ్ వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ, అండ్ వాళ్ళ యాక్టింగ్ కానీ అన్నీ తెలిసిపోతుంది. నాకెందుకో ఆ సీన్‌లో వాళ్ళ ముగ్గురిని చూస్తే నవ్వొచ్చింది. అండ్ హీరో బ్రదర్ కూడా క్లైమాక్స్‌లో ప్రకాష్ రాజ్ గారిచ్చే ఆ 5 మినిట్స్ స్పీచ్‌కి కంప్లీట్ చేంజ్ అయిపోతాడు. ఎందుకనంటే మరి అంతే మూవీ కాబట్టి. వీటన్నిటికన్నా ఇంకొక కామెడీ ఉంటుంది. స్టార్టింగ్ ఎప్పుడో హీరో పాకెట్‌లో పెట్టుకున్న ఫ్లవర్స్ లాస్ట్‌లో హీరోయిన్‌కి ఇప్పుడు 100 డేస్ తర్వాత ఓకే, మళ్ళీ ఆ ఫ్లవర్స్ హీరో పాకెట్‌లో నుంచి తీస్తుందనమాట. ఒక డౌటొచ్చింది నాకు. ఈ అంబానీ ఫ్యామిలీస్‌లో బట్టలు సరిగ్గా వాష్ చేయరా అనని. సారీ, ఇట్స్ బ్యాడ్ జోక్. బట్ ఎందుకో నాకలా అనిపించిందండి ఆ సీన్ పెట్టేటప్పటికి. ఓకే. నెక్స్ట్ టైమ్ మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. టాటా. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.